ఒక విషయం చెప్తే ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు. చెప్పనా? ఏంటి? ఆ అమ్మాయి పరిచయం చేసిన ముసలోళ్ళు అసలు తన పేరెంట్సే కాదు. ఏం ట్రాఫిక్ రా బాబు. కొంచెం ముందు స్టార్ట్ అవ్వాల్సింది. అనవసరంగా ట్రైన్ మిస్ అయ్యాం. నాన్నకైతే ట్రైన్ మిస్ అయ్యామని కొంచెం బాధ కూడా లేదు. చూడమ్మా ఎలా చిల్ అవుతున్నాడో. నాకైతే ఊరు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఉండిపోమంటే ఇక్కడే ఉండిపోతాను పర్మనెంట్గా. నాకు తెలుసు నాన్న, మీరు బుజ్జికి బాగా కనెక్ట్ అయ్యారని. మళ్ళీ అక్కడికి వెళ్తే మీకు బోర్ కొడుతుంది, అంతేనా? ఏమైంది బుజ్జి అలా ఉన్నావు? ఏం లేదు. అవును, నర్వస్గా ఉన్నాడు. మీరు వెళ్ళిపోతున్నారని బ్యాడ్ మూడ్ నుంచి ఇంకా బయటికి రానట్టున్నాడు. నా మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని స్ట్రైట్గా అడిగేద్దాను ఉందిరా, కానీ ఎక్కడో నేనే పొరపాటు పడుతున్నానా అనిపిస్తుంది. ఇంత ఏడోడు నువ్వురా బాబు. నీకు ప్రూఫ్తో పాటు అన్నీ చూపించిన కదా, ఇంకేం ఆలోచిస్తున్నావురా? కానీ తన వల్ల నాకు పాజిటివే జరిగారా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కాకుండా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడే కొంచెం హ్యాపీగా ఉన్నా. అన్నీ తన వల్లే. అలాంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎలాగడుగుతాం చెప్పు? ఒకసారి ఆలోచించు. నువ్వు రూమ్ వేకేట్ చేద్దామన్న ప్రతిసారి తను ఏదో ఒక రకంగా నీకు ఫేవర్ చేస్తూ హోల్డ్ చేస్తుంది. అవునా కాదా? బుజ్జి నీకు 5K పంపించాను. నేనంత అబ్జర్వ్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ అంతేరా. నీకంత తెలివి ఉంటే ఇన్ని గొడవలు ఎందుకురా? సరే, రేపు ఆ పిల్ల ఏదో ఒకటి చేసిందనుకో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరి మీద ఇస్తావు? ఏమని ఇస్తావు? కన్నాని ఇస్తావా? దవడ మీద లాగి చంపుతారు. కన్నా, చిన్ని అనే నిక్ నేమ్స్తో ఇస్తే. నువ్వు మరీ ఎక్కడికో వెళ్ళిపోతున్నావురా. ఒరే పిచ్చోడా, ఆ పిల్ల నీకు చెప్పిన వాటన్నిట్లో ఒక్కటి కూడా నిజం లేదురా. ఆ ఫ్లాట్లో ఎప్పటి నుంచో ఉందరా ఆ పిల్ల. నీతో ఏం చెప్పింది? కొత్తగా షిఫ్ట్ అయ్యా అని చెప్పిందా? ఇవన్నీ వదిలిపెట్టు. ఒక్కసారి నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి చాలు. ఏమైనా ప్రాబ్లం అయితే నేను బయటే ఉంటా. ఒక్క కాలు కొట్టు, వచ్చేస్తా. కొంచెం భయం వేస్తుందిరా. భయం ఎందుకురా? నీకు వాళ్ళ మీద చాలా నమ్మకం కదా. భయం అంట భయం.
ప్రియా, వాట్సాప్? హే బ్రో, ఒక విషయం మాట్లాడాలి, అందుకే కాల్ చేశా. ఫ్రీగానే ఉన్నావా? యా ప్లీజ్. నీకు తెలుసు కదా బ్రో, కంపెనీలో రిక్వైర్మెంట్ లేకున్నా నేనే రిస్క్ తీసుకొని కేవలం నీ గురించి మీ వాడికి ఒక ప్రాజెక్ట్ సెట్ చేసి మరీ జాబ్ ఇప్పించా. నేను ఇండక్షన్ రోజే క్లియర్గా చెప్పాను HR పాలసీస్ గురించి, అండ్ ఫస్ట్ 6 months లీవ్స్ ఉండవని. పైగా మీ వాడు ఈ మంత్ 4 days వచ్చాడు ఆఫీస్కి. కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఇప్పటికే చాలా వరకు కవర్ చేశాను. ఐఎమ్ సారీ టు సే దిస్, ఐ గెస్ ఐమ్ డన్. ఐఎమ్ సో సారీ ప్రియా, నాకు అస్సలు ఐడియా లేదు దీని గురించి. నీకు మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటా, ఓకేనా? యా ఫైన్. ఓకే, బాయ్, గుడ్ నైట్. నాది కార్డ్ షో. కార్డ్ షో. ఏ జోకర్ వేసేసావు. ఇప్పుడు ఇదే మీ దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉంది, మీకు తెలుసో లేదు. ఏంటది? బుజ్జి, ఒకసారి లోపల రా, మాట్లాడాలి. అమ్మా ఇప్పుడే వచ్చావు కదా, ఫ్రెష్ అయ్యిరా, తర్వాత మాట్లాడుకుందరు గాని. రమ్మంటా కదా. అంకుల్ వచ్చాక మళ్ళీ ఆడదాం. అలాగే అలాగే బాబు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళావా? అంటే ఇక్కడ చూసి సమాధానం చెప్పు. ఎందుకు? ఆగొక్క నిమిషం. నువ్వేమైనా చిన్న పిల్లోడువా? అన్ని కూర్చోబెట్టి చెప్పాలా నీకు? ఇన్ని రోజులంటే జాబ్ లేదని ఖాళీగా ఉన్నావు, ఇప్పుడేమైంది మళ్ళీ? వెళ్తాను. ఎప్పుడు? వాళ్ళ జాబ్లోంచి తీసేశాక? అరే, ఏదో చిన్న పిల్లల మీద కంప్లైంట్ చేసేట్టు కాల్ చేసి చెప్తుంది మీ HR. నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఏది ఇంట్రెస్ట్? నైట్ అంతా ఫ్రెండ్స్తో తిరిగి మందు కొట్టి పొద్దునంతా పడుకోవడం ఇంట్రెస్టా? చూడు, నేను నీకు హెల్ప్ చేసింది నిన్ను చూసి కాదు, నీ ఫ్యామిలీని చూసి. నీ కోసమో నా కోసమో కాదు, వాళ్ళ కోసమైనా మారు కొంచెం. ఛీ! సారీ, ఎంతైనా ఇందాక నీ మీద అలా అరవడం తప్పే. ఎంత కష్టమో తెలుసా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్యాకేజ్తో జాబ్ దొరకడం అంటే. కావాలంటే నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగు. ఒక్కొక్కరు 2-3 lakhs ప్యాకేజ్తో కష్టపడుతూ వాళ్ళ ఫ్యామిలీని, పిల్లల్ని పోషిస్తున్నారు. కానీ నీకు అవేం లేవు, అయినా నీకు మంచి ప్యాకేజ్తో జాబ్ ఇప్పించా. ఎంత హర్టింగ్ ఉంటుంది చెప్పు, నువ్వు ఇలా ఒక మంచి ఆపర్చునిటీని మిస్యూజ్ చేస్తుంటే. ఇదే జాబ్ ఒక ఫ్యామిలీ మ్యాన్కి ఇచ్చుంటే ఎంత హెల్ప్ అయ్యేది ఆలోచించు. సరే, ఇంకా మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ వద్దు. అసలు నువ్వు ఎందుకు వెళ్ళలేదని కూడా నేను అడగాను. కానీ రేపటి నుండి మిస్ అవ్వకుండా వెళ్తా అని ప్రామిస్ చేయి.
ఇది మా కన్నా ఫ్లాట్. అసలు తన పేరెంట్సే కాదు. ఈ రోజుల్లో డబ్బు కోసమే కాకుండా చాలా దందాలు ఉన్నాయరా. ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం లేదు నాన్న, చిన్న గొడవ అంతే. అయితే మీకు 16th ట్రైన్ టికెట్స్ బుక్ చేసా, ఓకేనా? చిల్లి ఇంకా అప్పటి వరకు. అదేంటి 15th మనం వెళ్ళాల్సింది? ఏయ్, నీకు బాగా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. ఎందుకు? నన్ను పంపించేసి మందు కొడదామనా? అమ్మ చాలా షార్ప్ అయింది నాన్న. మ్మ్. ఇంకా మీ ఆటలు సాగవు. అర్జెంటుగా ఒక కొత్త మమ్మీని ఎతికి పెట్టండి. సే అలాంటివన్నీ నేర్పించకే, నిజంగా చేసినా చేస్తాడు. దానికెంత టైం పడుతుంది? చిటికేస్తే నీ పొజిషన్ మారిపోతుంది. హ్మ్. మనుషులు మార్చడం మీకేం కొత్త కాదు కదా. ఏమైంది బుజ్జి? నువ్వు ఉండు, నీ దగ్గరికి నేను వస్తా. అసలు మీరెవరు? ఎందుకు ఒకే ఫ్యామిలీలోకి యాక్ట్ చేస్తున్నారు? మీకేం కావాలి నా నుండి? సరే, నేను వాటర్ తాగేసి వస్తా. అడిగేది మిమ్మల్నే. ఏంటి ఇది, మనం ఎంత బాగా యాక్ట్ చేసినా దొరికిపోతున్నాం. లాస్ట్ టైం తీసుకొచ్చినాడు అంతే, పని ఒక ముందే కనిపెట్టేశాడు. మనకు కావాల్సింది అమాయకులని చెప్పాను కదా, ఎందుకు ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి టైం వేస్ట్ చేస్తావు? ఇంతకీ వీడిని ఎక్కడ డంప్ చేయాలనుకుంటున్నారు? మన రెగ్యులర్ ప్లేస్ ఉంది కదా. లాస్ట్ టైం అప్పుడు మిస్ అయ్యాడు కదా, వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వాడా మైండ్ అవుట్ అయిపోయి ఇక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఆయన లైఫ్ వాడిని ఎప్పటి పట్టించుకునే పొజిషన్లో లేడు వాడు. ఈసారైనా కరెక్ట్గా డంప్ చేయండి. పోయినసారి జస్ట్ మిస్ అయింది. బాడీ గ్రైండ్ చేసి ఫిషెస్ కేసేద్దాం, బోన్స్ స్మాష్ చేసేద్దాం. హియర్ సేఫ్. ఏసైనా ముందు ఎక్కువసేపు పట్టుకోలేకపోతున్నాం. ఓకే ఓకే. ముందు నుంచి చెప్తూనే ఉన్నా కదరా, వినలేదు నువ్వే.